దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు నెమ్మదికరంగా జీవిస్తాయి. మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మన బిడ్డలు వర్ధిల్లుతారు. మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉందాము అని పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. చూద్దాము. ఇర్మియా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, రండి, మన దేవుని సన్నిధికి రండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉందాము, జీవిద్దాము అని పిలుపునిస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకొచ్చే లాభం ఏంటంటే మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తామండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేదవు. ఈనాడు ఈ లోకాన్ని మనము గమనించినట్లయితే చాలామంది వారి కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నారా? లేదండి. వడ్డీలు పాలవుతున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నాయి, అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి, దుర్వ్యసనాలకి బానిసలైపోతూ ఉదయమంతా పగలంతా కష్టపడి పనిచేసింది, సాయంత్రానికి దుర్వ్యసనానికి అది ఖర్చు అయిపోతుంది. వారి కష్టార్జితాన్ని వారు నిశ్చయముగా అనుభవించలేకపోతున్నారు కొంతమంది. కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరని అర్థం అండి. అంత మాత్రమే కాదు, కానీ మన లోగిట మన భార్య ఫలించు ద్రాక్షవల్లి వండి ఉంటుందంట. మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వల్లి వర్ధిల్లుతారంట. ఈనాడు కుటుంబాలను మనం గమనిస్తే ఈ అంత్య దినాల్లో భార్యకు భర్తకు సమాధానం ఉండదు. భార్య భర్తల మధ్య సత్సంబంధాలు లేవు. ఒకరికొకరు తగ్గించుకునే మనసు లేదు, ఒకరికొకరు ఓర్చుకునే మనసు లేదు, ఒక మాట సర్దుకుపోయే మనసు లేదు. గొడవలు తగాదాలతోనే ఈనాడు కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవటం వల్ల ఆ కుటుంబాల్లో అసమాధానం ఏలుబడి చేసి ఆ కుటుంబాలు శాపాలుగా మారిపోతున్నాయి. ఆ బిడ్డలను మాట వినకుండా దుర్వ్యసనాలకు అలవాటైపోయి విచ్చలవిడి జీవితాలు జీవించి యవ్వన ప్రాయం మంది వారి జీవితాలు ముగించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు అలా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఏ కుటుంబం అయితే ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ మనుష్యుడైతే నడుచుకుంటారో వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. సియోనులో నుండి వారికి దీవెనలు కలుగుతాయి. యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు, నిత్య ఆశీర్వాదకరంగా వారిని మారుస్తాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము, ఆయన యొక్క త్రోవలు అనుసరించి నడుచుకుందాము, ఆయన ఇచ్చే ఆశీర్వాదము దీవెనలు పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.